చాలా క్లియర్గా ఎవరి మీద పగ కవితక్కకు లేదు, కానీ కవితక్క మీద పగ కొందరికి ఉన్నది. ఓకే. ఎవరికి కవితక్క ద్రోహం చేయలేదు, కానీ కవితక్కను ద్రోహం చేసినారు. ఇది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం. ఓకే. ఇంకొక మాట, ఆమె ముఖ్యమంత్రి పీఠం కోసమో లేదంటే ఇంకెవరినో ముఖ్యమంత్రి చేయడం కోసమో ప్రయత్నిస్తున్నట్టుగా మీరు మాట్లాడినప్పుడు విన్నాను. ఓకే. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా, కవితక్క మనసెరిగిన వాడిగా, తెలంగాణ ప్రాంత ప్రజల మనసుకు దగ్గరగా మెలిగిన వాడిగా ఈ సందర్భంలో చెప్పదలుచుకుంటున్నా, కవితక్క అప్పుడు ప్రజల వెంటే ఉన్నారు, ఇప్పుడు ప్రజల వెంటే ఉన్నారు, ప్రజల కోసమే పనిచేయాలని తప్పిస్తున్నారు. ప్రజలకు మంచి జరగడం కోసం తన ద్వారా ఒక రాజకీయ ఉద్యమం అందామా, ప్రజా ఉద్యమం అందామా నిర్మితమైతే ఆ నిర్మితమైనటువంటి ఉద్యమం ద్వారా నెరవేరబడని ఆకాంక్షల్ని పూర్తిగా నెరవేర్చడం కోసం తన పంధా మార్చుకొని మరి ప్రజల వైపు నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజం, 100%. కుట్రలకు బలైంది కవితక్క.